జై భీమ్. ఈరోజు భారతదేశం అంతా ఉత్పత్తి కులాలు వాటి పంట చేతికి వచ్చే ఆనందంగా సంబరాలు జరుపుకునే కోత పండుగ జరుపుకుంటూ ఉంటే కనుమళ్ళ గ్రామస్తులు మాత్రం ఈ కోత పండుగ శ్రమ జీవుల కోత పండుగతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఊరి మధ్యలో ప్రతిష్ఠించుకొని యాక్చువల్గా పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప సంబరానికి అధ్యక్షత వహిస్తున్న మేడం గారు, విగ్రహావిష్కర్త, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనరబుల్ జస్టిస్ డాక్టర్ మన్మథరావు గారు, అలాగే వక్తగా ఉన్న ప్రొఫెసర్ ప్రజ్ఞ గారు, అలాగే జై భీమ్ బాలకృష్ణ గారు, ఈ కనుమళ్ళ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుండి ఎంతోమంది ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువకులు, అంబేద్కరీలు, ప్రజాస్వామ్య వాళ్ళు ఈ సభా ప్రాంగణంలో వచ్చేసి ఉన్న అందరికీ నా హృదయపూర్వక జైలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవడం యాక్చువల్గా క్రొత్త విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు బాబాసాహెబ్ బతికున్నప్పుడే ఒక విగ్రహం పెట్టారు. ఢిల్లీలో మొట్టమొదటి ఒక విగ్రహం పెడితే విగ్రహాలకి, విగ్రహారాధనకి, హీరో వర్షిప్కి వ్యతిరేకమైన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కోపడ్డారు. ఆయన అంటారు, భక్తి లేకపోతే ఒక వ్యక్తి ఆరాధన అనేది నీ ఆలోచన నశింపజేస్తుంది అన్నారు ఆయన. కానీ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అభిమానించే వ్యక్తులు ఎప్పుడు ఆయన విగ్రహాలు పెట్టడం మానలేదు, ఆయన గురించి మాట్లాడుకోవడం మానలేదు, ఆయన ఆశయాలు మేము పాటిస్తామని చెప్పి చెప్పుకోవడం మానలేదు. గౌరవం కొద్దీ విగ్రహాలు పెడుతూ ఉన్నాం. కానీ ఆ విగ్రహ స్ఫూర్తిని మనలో, మన జీవితాల్లో, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని మానవీయం చేయడానికి, ప్రజాస్వామీకరించడానికి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి తెచ్చుకుంటామని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా అది విగ్రహాలు యాక్చువల్గా చేసే ముఖ్యమైన పని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, విగ్రహం ద్వారా ఏమొస్తుంది, లేదా మనం అనుకుంటున్న విగ్రహం ద్వారా ఏమొస్తుంది. విగ్రహాన్ని పెట్టేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉందో, స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, మేము ఎవరికంటే తక్కువ కాదు, ఈ దేశంలో అందరూ పౌరులు సమానులే, మేము సమాన పౌరులు అని చెప్పుకునే ఆ ఆకాంక్ష, ఆ ఆలోచన, ఆ కృతనిశ్చయాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించుకుంటూ స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ని యాక్చువల్గా ఇక్కడ తీసుకొని పెట్టుకోగలిగిన యాక్చువల్గా. సో బాబాసాహెబ్ అంబేద్కర్నే స్వాభిమానం. ఒకసారి గాంధీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని 1932లో రహస్యంగా కలుద్దాం, మనం కొన్ని విషయాలు చర్చించాలి, ఎవరికి చెప్పవద్దు, మీరు ఒక్కరే రండి అని అన్నారు ఆయన పూణేలో. అప్పుడు అంబేద్కర్ యాక్చువల్గా ఒక్కడే వెళ్ళినప్పుడు ఎలా తెలిసిందో కానీ అంబేద్కర్ అనుయాయులు చాలామంది తెలుసుకొని ఆ ప్రాంతానికి దూరంగా వచ్చి నుంచున్నారు. గాంధీ గారికి చాలా కోపం వచ్చింది. నేను మిమ్మల్ని ఒక్కళ్ళే రమ్మన్నాను, ఎవరికీ చెప్పొద్దని చెప్పాను, కానీ మీరు ఇలా ఎందుకు చేశారంటే అప్పుడు బాబాసాహెబ్ చెప్పారు, నేను ఎవరికి చెప్పలేదండి, కానీ తెలుసుకొని వచ్చానండి. గాంధీ గారు ఒక మాట అన్నారు, మేము అంటరానితనం నిర్మూలనకి, అట్లాగే ఈ దేశంలో స్వాతంత్రానికి, అందరి ప్రజల ఆకాంక్ష, యాక్చువల్గా అందరి ప్రజల స్వాభిమానం కోసం కూడా మేము కూడా పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంది, కానీ డాక్టర్ అంబేద్కర్ మీరేమీ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు వీళ్ళ మీద, కానీ మీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నారు అంటారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, గాంధీజీ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నేనైతే ₹1 ఖర్చు పెట్టలేదు, కానీ ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా
సమాన మానవులుగా జీవించని ఈ మనుషులందరికీ స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమిటో నేర్పగలిగాను, అందుకే నన్ను వాళ్ళు ఆదరిస్తున్నారని చెప్తారు. యాక్చువల్గా మిత్రులారా, ఈ స్వాభిమానం అనేది లేకపోతే అంబేద్కర్లు కాలేం మనం. బేసిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ మనం రకరకాలుగా మనం కీర్తిస్తూ ఉంటాం, చాలా గొప్ప అని చెప్తూ ఉంటాము. ఆయన ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని యాక్చువల్గా ఆయన ప్రధాన డ్రాఫ్ట్మెన్ గారు బ్రహ్మాండంగా రాశారని చెప్తున్నాము. ఆయన చాలా పనులు చేశారని చెప్తున్నాము. అలాగే ఇందాక ప్రపంచ మేధావి అంబేద్కర్ని బాబాసాహెబ్కి ఎవరిచ్చారో మీరు, ఎలా ఇచ్చారు, ఏ ఆధారంగా ఇచ్చారు, దీన్ని ఒకసారి మనం చెప్పుకుంటాం. డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఎడ్యుకేషనిస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇంటలెక్చువల్స్ ఆ టైంలో కానీ ఈ టైంలో కానీ. కానీ దానికి తార్కాణం ఏంటి? దీన్ని తెలుసుకుంటే ఒక విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎట్లా యాక్చువల్గా మాదిరిగా తీసుకోవాలో తెలుసుకుంటాడు. మీ అందరూ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ చాలా పేదరికంలో యాక్చువల్గా జన్మించాడు. 14వ సంతానం. ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా సుబేదార్ మేజర్గా రిటైర్ అయిపోయాడు. ఆయన ట్యూషన్ చెప్పుకుంటూ బతుకుతూ ఉన్నాడు. అంబేద్కర్ని స్కూల్లో కానీ కాలేజీలో చేర్చడానికి ఫీజులు డబ్బులు లేవు. సాయాజీరావు గైక్వాడ్ యాక్చువల్గా, అట్లాగే తర్వాత కొల్హాపూర్ మహారాజు, సాహు మహారాజ్ వాళ్ళు ఇచ్చిన స్కాలర్షిప్లతో చదువుకున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఎలా అయ్యాడు? మీకు ఒక చిన్న విషయాన్ని యాక్చువల్ చెప్తాను నేను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలిఫెన్స్టన్ కాలేజీలో కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో అంబేద్కర్ని పంపించేటప్పుడు 1913లో సాహుజీ మహారాజ్ అడుగుతారు. యాక్చువల్గా నేను సాయాజీ గైక్వాడ్ అడుగుతారు, అంబేద్కర్ నువ్వేం చదవదలుచుకున్నావు? అప్పుడు ఒక మాట చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ సమాజాన్ని మేలు కోసం, ఈ సమాజాన్ని మానవీయం చేయడం కోసం ఏ సబ్జెక్టులు అయితే ఇంపార్టెంటో వాటిని చదువుతానంటాడు. యాక్చువల్గా వచ్చి ఎకనామిక్స్ చదివాడు ఆయన 2 PhDలు ఎకనామిక్స్లోనే. అందున పబ్లిక్ ఫైనాన్స్ అనబడే ఒక సబ్జెక్ట్ చాలా కష్టమైంది. 2 PhDలు అందులోనే. భారతదేశానికి 1926లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపిస్తానికి హిల్టన్ యంగ్ కమిషన్ అని చెప్పి ఒక బ్రిటిష్ కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన సమర్పించిన PhD థీసిస్ పట్టుకొచ్చారు. ఎందుకంటే ఆ PhD థీసిస్ ఆధారంగానే గోల్డ్ స్టాండర్డ్, సిల్వర్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్తో యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. యాక్చువల్గా అంత గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఏం చదవాలి? మీరు ఒక్కసారి ఆయన చూస్తే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు లేవు. అలాగే ఈరోజు ఉన్నట్లు జేబులో ఇంటర్నెట్ లేదు, ఏది చదువుకుందా అది చూసుకుందామని. కానీ కొలంబియా యూనివర్సిటీలో జూన్ నెల 13 యాక్చువల్గా ఆయన జాయిన్ తర్వాత మొట్టమొదటి సెమిస్టర్లోనే ఆయన ఎకనామిక్స్, మానవ శాస్త్రం, ఆంథ్రోపాలజీ, అలాగే రాజనీతి శాస్త్రం ఈ 3 తీసుకున్నారు. యాక్చువల్గా ఒక్క విషయం చెప్పాలి, భారతదేశంలో యూనివర్సిటీ స్థాయిలో మార్క్సిజం, పోస్ట్ మార్క్సియన్ సోషలిజం చదివిన మొట్టమొదటి భారతీయుడు డాక్టర్ అంబేద్కర్. ఎందుకంటే 1913లో చదువుతున్నాడు ఆయన మార్క్సిజం అండ్ పోస్ట్ మార్క్సియన్ సోషలిజం. అసలు భారతదేశానికి మార్క్సిజం వచ్చిందే 1922-23లో. ఎందుకంటే 1916-17లో అక్టోబర్ విప్లవం లెనిన్ యాక్చువల్గా మీకు రష్యాలో తీసుకొచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి భారతదేశానికి మార్క్స్వాదం అనేది వచ్చింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ 1913లో మార్క్సిజం, పోస్ట్ మార్క్సియన్ సోషలిజం చదివాడు ఆయన. అందుకే బేసిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అనేది. రెండో విషయం, నేను ఎట్లా యూనివర్సిటీలో పనిచేస్తున్న మాస్టర్ని కాబట్టి MA చదవాలంటే 2 ఏళ్ళు కావాలి, MA కానీ MSc కానీ. PhD చేయాలంటే ఇక్కడున్న అందరూ PhD చేశారు. యాక్చువల్గా కనీసం 3 సంవత్సరాలు PhD అడ్మిషను. కానీ 3 సంవత్సరాలు అవ్వదు, అదే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా పట్టవచ్చు. కానీ మిత్రులారా, మీరు భారతదేశంలో ఒక మేధావిని చూస్తారు, 2 సంవత్సరాల 10 నెలల్లోనే ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీలో MA, PhD పూర్తి చేసి బాబాసాహెబ్ బయటకు వచ్చాడు. యాక్చువల్లీ 2 సంవత్సరాల 10 నెలలు. అలాగే ఆయన 1917లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. కానీ బరోడా మహారాజ్ దగ్గర ఉండే దివాన్ యాక్చువల్గా ఆయన స్కాలర్షిప్ కట్ చేశాడు, ఆయన ఆపేస్తే తిరిగి వచ్చాడు. మళ్ళీ తిరిగి 1920లో బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళారు. ఆయన 1920-22 2 సంవత్సరాల్లో
బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఎస్సి ఎకనామిక్స్, పిహెచ్డి ఎకనామిక్స్ 7 నెలల్లో, జడ్జి గారు 7 నెలల్లో బారెట్లా పూర్తి చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 2 సంవత్సరాల్లో ఎంఎస్సి ఎకనామిక్స్, పిహెచ్డి ఎకనామిక్స్, బారెట్లా. యాక్చువల్గా భారతదేశంలో ఎవరినైనా చూపించగలరా మీరు? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ హెడ్ అండ్ షోల్డర్స్ దెన్ ఎనీ అదర్ ఇంటలెక్చువల్ ఇన్ దిస్ కంట్రీ. ఇంతవరకు ఎవరు ఆ ఫీట్ చేయలే. నో వన్ హెస్ డన్ దట్. ఎవరు చేయలే ఆ ఫీట్ యాక్చువల్గా. సో అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ప్రపంచ మేధావి అంటున్నాం. ఆయన ఏదో ఈ కులంలో పుట్టాడు, ఆ కులంలో పుట్టాడు చెప్పుకోవడం బేసిక్గా చాలా సిగ్గుచేటు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ సిటిజన్ ఆఫ్ దిస్ వరల్డ్. బాబాసాహెబ్ అంబేద్కర్ని కులానికి జోడించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి అన్యాయం చేసినట్లే. ఎందుకంటే ఆయన జీవితాంతం పోరాడింది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా. స్వాభిమానానికి యాక్చువల్గా తీసుకోమంటాడు, అందరూ సమానం అంటాడు. కేవలం మైనారిటీ ప్రజలే ఈ సమాజంలో శాశ్వతంగా అన్ని అవకాశాలని దక్కించుకోవడం కోసం రకరకాల విషయాలు, విద్య, అలాగే ఆస్తి సంపాదించే హక్కు, అట్లాగే పరిపాలించే హక్కు, సంపద ఆయుధం పట్టే హక్కు, అట్లాగే దేశంలో సగం మంది స్త్రీలకి మానవీయ హక్కు లేకుండా చేసిన ఏదైతే ఒక అమానుష సామాజిక వ్యవస్థ భారతదేశంలో ఉందో దాన్ని నిర్మూలించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతం పోరాడారు. ఆయన దాన్ని నిర్మూలించాలి. ఎక్కడ నిర్మూలించాలి? గట్టిగా వాదించి, లేదా గట్టిగా ప్రసంగాలు ఇచ్చి, గట్టిగా అరిచి వాళ్ళని వీళ్ళని తిడితే కాదు యాక్చువల్గా దాన్ని నిర్మించేది. కులం అనేది ఎక్కడుంది? కులం అనేది ఈ దేశంలో ఉన్న అందరి ఆలోచనలో ఉన్నది. ఈ దేశంలో బ్రాహ్మణుల్లో కులం ఉంది, ఒకప్పుడు అంటరానితనంగా పిలిచే అందరి కులం ఉంది. ఎవ్రీవన్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ఎ మెంటల్ డిసీజ్ కాల్డ్ యాజ్ కాస్ట్. సమాజం మారాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కాస్ట్ ఈజ్ ది నోషన్ ఆఫ్ ద మైండ్ అంటారు ఆయన. కులం అనేది ఒక మానసిక జబ్బు, దాన్ని వదిలించుకోవాలి, అందరూ వదిలించుకోవాలి. దానివల్ల లాభపడుతున్న వాళ్ళు వదిలించుకోవడానికి ఇష్టపడరు, కానీ దానివల్ల నష్టపోతున్న వేదాజికి మెజార్టీ కులాలు ఉన్నాయో, మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆలోచనలోంచి కులాలను తీసేయమంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఆలోచనలో కులాలు ఎక్కడ వచ్చాయి? మన ఆలోచనలోకి కులం ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆలోచనలో కులం ఎవరో వచ్చి చెప్పలా. మన తల్లిదండ్రులు, మనకంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చెప్తూ వచ్చారు. ఆ రాంగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకు చెప్తూ వచ్చారు. కాబట్టి దాన్ని యాక్చువల్గా వదిలించుకోమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ప్రయత్నం చేయకపోతే మనం అంబేద్కర్లు అంబేద్కర్లు కాలేం మనం. యాక్చువల్గా ఒక్క కులాన్ని మీరు ఎప్పుడైనా సంఘటితపరిచి ఈ కులంతో మేమంతా చేస్తాం, సమాజాన్ని సమాజం చేస్తాం, ఇంపాసిబుల్. కులాన్ని వేరేగా ఆర్గనైజ్ చేయడం ఏంటండి? కులాలు వేరువేరుగానే ఆ వ్యవస్థ ఉంది యాక్చువల్గా. కాబట్టి కులం ఆధారంగా ఏ సంఘాలు అంబేద్కర్ పేరు మీద పెడితే మనం అంబేద్కర్కి అన్యాయం చేస్తున్నట్లే. ఈ విషయాన్ని చాలా నిక్కచ్చిగా మీతో చర్చించదలుచుకున్నా. ఎందుకంటే ఎన్ని వేల సంవత్సరాలు, 70 ఏళ్ల పైన రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగం బేసిక్గా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, లింగానికి, లేదా రకరకాలైన భాష ఏదైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాటన్నిటికీ పైకొచ్చి ఈక్వల్ సిటిజన్షిప్ బాబాసాహెబ్ అనేది ఆయన అంటాడు, మై మిషన్ ఈజ్ టు ఎలివేట్ దోస్ హు ఆర్ సబ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులుగా కంటే సమానంగా లేని సబ్ హ్యూమన్ బీయింగ్స్ని ఐ వాంట్ టు ఎలివేట్ దెమ్ టు ద హైయెస్ట్ హ్యూమన్ పొజిషన్, ఈక్వల్ సిటిజన్స్ అంటాడు ఆయన. అందుకే ఓటు హక్కు ఇచ్చి ప్రతి మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకి ఒక విలువ. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలంటాడు యాక్చువల్గా. ఒక ఓటుకి ఒకే విలువ ఎలా ఉందో ప్రతి మనిషికి ఒకే విలువ ఉండే సమాజాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేయాలంటాడు. అటువంటి సమాజం కోసం మనం ప్రయత్నం చేయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు యాక్చువల్గా నిజం చేసిన వాళ్ళం కాదు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్చువల్గా ఆయన జీవితాంతం ఆయన చేసింది ఒక మానవ హక్కుల ఉద్యమం. మీ అందరికీ తెలుసు, చాలామంది చదివారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. ఈ కనుమల గ్రామంలో చాలామంది విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారని విన్నాను నేను. ఈ చుట్టుపక్కల కూడా చాలామంది విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారని విన్నాను. చాలా ఆనందం. బేసిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని తెచ్చి మీ మధ్యలో పెట్టుకున్నారు. బాబాసాహెబ్ స్ఫూర్తిని కూడా ఇచ్చే బాధ్యత కూడా మందే. ఎందుకంటే ఒకప్పుడు చాలా బాధపడి బాబాసాహెబ్ ఒక మాట ఉన్నారు, ద మిజరీ ఆఫ్ ద మాసెస్
ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇండిఫరెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ అంటాడు ఆయన. ఎవరైతే పల్లెటూళ్ళలో వేలాది మంది యాక్చువల్గా కష్టపడుతున్నారో, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళకి సమాన రాజ్యాంగ హక్కులు రాకుండా ఉన్నాయో, దీనికి కారణం ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అది వేరే విషయం, కానీ విద్యావంతులైన వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోవటమే అన్నారు ఆయన. మనం ఆ రకంగా ఉండటానికి యాక్చువల్గా తయారుగా లేము. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం. కాబట్టి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విగ్రహాన్ని చాలా స్వాభిమానంతో చెప్పారు. మేము ఎక్కడా తీసుకోలేదండి, మేమే యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మా ఖర్చుతోనే, మా ఆర్జనతోనే తెచ్చుకున్నాం యాక్చువల్గా అన్నారు. చాలా గర్వించే విషయం వేసింది అది. మిత్రులారా, ఆయన తీసుకొచ్చిన ఆ స్వాభిమాన ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఆయన సబ్ హ్యూమన్ బీయింగ్, మనుషులుగా లేని పరిస్థితి నుంచి, తాగే నీటి హక్కు లేదు బేసిక్గా. అందుకే మహద్ చెరువు ఉద్యమం అంటే నీరు తాగడానికి ఉద్యమం. కుక్కలు లేకపోతే పశువులు తాగే పరిస్థితి ఉంటే సాటి మనిషి తాగలేని దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో రైట్ టు వాటర్ ఈజ్ రైట్ టు లైఫ్. నీరు తాగితే యాక్చువల్గా దానికి జీవించే హక్కు కోసం ఫైట్ చేసినట్టు యాక్చువల్గా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, అందరం తీసుకొని రైట్ టు రిలిజియన్, ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించారు. ఆలయ ప్రవేశం అవదంగా ఆయన తెలుసు, కానీ ఆయన పూజ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మిగతా వాటిలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన, ఆయన వాదించిన వాదనలు, ఆయన చేసిన పోరాటం దేనికోసం అంటే అడల్ట్ ఫ్రాంచైజ్. మిగతా వాళ్ళందరూ మాకు ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలి, ఇన్ని రిప్రజెంటేషన్స్ కావాలని అంటుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే సివిక్ రైట్స్, పౌర హక్కులు, అన్ని ఏదైతే పబ్లిక్ ఆస్తులు ఉన్నాయో, ప్రదేశాలు కానీ, పార్కులు కానీ, తాగే నీళ్లు కానీ, లేదా కూర్చున్న ప్లేస్ కానీ అందరికీ సమానంగా అనుభవించే హక్కు ఉండాలి. సివిక్ రైట్స్, పౌర హక్కుల కోసం, అడల్ట్ ఫ్రాంచైజ్, వయోజన ఓటు హక్కు కోసం, వీటి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైట్ చేశారు యాక్చువల్గా. అలాగే ఆయన ప్రతి విషయంలో మామూలు చెప్తుంటారు. ఆయన ఏమంటారు? ఇట్ ఈస్ యువర్ బర్త్ రైట్ టు గెట్ ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ ఆన్ ఈక్వల్ మెజర్ ఆన్ పార్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ అంటారు. ఈ దేశంలో ప్రతి పౌరుడితో సమానంగా నీరు, తిండి, సరిగ్గా జీవించే హక్కు యాక్చువల్గా అది మీ జీవన హక్కు అని చెప్తారు యాక్చువల్గా. అలాగే హక్కుల చివరి దీని గురించి కూడా మాట్లాడతారు. అలా మాట్లాడే వరకు ఏమంటారు? అవర్ బ్యాటిల్ ఈజ్ ఫర్ ఫ్రీడమ్, మన పోరాటం స్వేచ్ఛ కోసం. అవర్ బ్యాటిల్ ఈజ్ నాట్ ఫర్ ఫ్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ గెయిన్స్, కేవలం ఏదో రాజకీయ రంగంలో 2 సీట్లు 2 పోస్టులు లేదా ఆర్థిక రంగంలో చిన్న రాయితీల కోసం కాదు మన పోరాటం. అవర్ బ్యాటిల్ ఈజ్ ఫర్ ద రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ విచ్ హెస్ సప్రెస్డ్ అండ్ మ్యూటిలేటెడ్ బై దిస్ సోషల్ ఆర్డర్ అంటారు. ఏదైతే ఈ కుల అమానుష వ్యవస్థ క్రింద నలిగిపోయిన, అణగారిపోయిన యాక్చువల్గా మన సంపూర్ణ జీవన స్థాయి, పరిపూర్ణ జీవిత గౌరవం, దాన్ని రిక్లమేషన్ అంటారు. ఆయన ఏమన్నారు? క్లెయిమ్ అంటే లేని దాన్ని సాధించుకోవడం, రీక్లెయిమ్ అంటే ఒకప్పుడు ఉండేది, అది పోయింది, మళ్ళీ తిరిగి సాధించుకోవాలి. ఎప్పుడు ఉండేది? అప్పుడు చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం అనేది ఏదైతే రాజ్యాంగంలో యాక్చువల్లీ తీసుకొచ్చిన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ స్పష్టంగా చెప్తారు ఆయన. స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి అరుగు తెచ్చుకోలేదు. నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? ఆయన చెప్తాడు, ఐ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ మై మాస్టర్ లార్డ్ బుద్ధ అండ్ ది కల్చరల్ మూరింగ్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. నేను నా గురువు బుద్ధుడి నుంచి, అట్లాగే ఈ భారతదేశ సాంస్కృతిక మూలాల నుంచి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారంటారు ఆయన. సాంస్కృతిక మూలాలు ఎక్కడవే? బుద్ధుడి గురించి మనం తెలుసు. ప్రపంచంలో 533 BCలోనే ప్రజాస్వామ్య అంటే అర్థం చెప్పారు ఆయన. అట్లాగే ఈరోజు మనం ఎలక్షన్లో ఏదైతే మనం పాటిస్తున్న రహస్య ఓటింగ్ పద్ధతి, ఆ రహస్య ఓటింగ్ పద్ధతి కనిపెట్టిన వాడు బుద్ధుడే, దాన్ని పాటించిన వాడు కూడా బుద్ధుడే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఈ దేశ సాంస్కృతిక మూలాల నుంచి నేను తీసుకొచ్చానంటాడు. ఏమిటా సాంస్కృతిక మూలాలు? ప్రపంచంలో ఉన్న ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య నాగరికత, ఒకే ఒక్క ప్రజాస్వామ్య నాగరికత, అది సింధు నాగరికత. దాన్ని నిర్మించిన వాళ్ళు ఈ దేశ బహుజనులు. దాన్ని నిర్మించిన వాళ్ళు ఈ దేశంలో ఇక్కడున్న ఉత్పత్తి కులాలు, శ్రామిక కులాలు. వాళ్ళ మధ్యలో యాక్చువల్గా ప్రజాస్వామ్యం ఉంది. వాళ్ళ మధ్యలో లింగ అసమానత లేదు. వాళ్ళు యాక్చువల్గా ఈరోజు గ్రామాల్లో ఏదే పరిస్థితి ఉందో ఇదే పరిస్థితి యాక్చువల్గా సింధు నాగరికత మీకు గమనిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి తీసుకున్నా అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని
కనీసం 27వ శతాబ్దంలో తిరిగి సాధించుకోవడం కోసం మనం ఇక్కడ కూర్చున్నాం. దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, మీరు యూ షుడ్ డిటర్మైన్ యువర్ సెల్ఫ్. మనకు కృతనిశ్చయం కావాలి. ఎలాంటి వ్యక్తిత్వం కావాలి? వ్యక్తిత్వాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని యాక్చువల్ మనం మాదిరిగా తీసుకోవచ్చు. పబ్లిక్ లైఫ్లో బయటకు వచ్చి తిరిగే పబ్లిక్ లైఫ్లో జనజీవనంలో ఉన్న ఏ వ్యక్తి కూడా మనకు తెలిసి ఏ దేశ నాయకుడు కూడా ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పుకునే ధైర్యం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ హూ సెడ్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. నేను వ్యక్తిత్వం ఉన్నానని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పైగా ఏమంటాడు? విద్య ఒక్కటే సరిపోదంటాడు. కేవలం విద్య చదువుకుంటే మనిషి మంచోడు అయిపోతాడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు అవుతాడు. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎడ్యుకేషన్ ఈజ్ అ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ అంటాడు. 2 పంచుల పదులు ఉన్న కత్తి విద్య. దాన్ని సరైన సమాజానికి ఉపయోగపడే పరిస్థితి చేయకపోతే అది సమాజానికి ప్రమాదకారిగా మారుతుంటాడు. ఎ పర్సన్, ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎ బీస్ట్ అంటాడు. క్రూర మృగం కంటే అతను ప్రమాదకారి అంటాడు. కాబట్టి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా బాబాసాహెబ్ యాక్చువల్గా మనకు కావాలనుకున్నాడు. అలాంటి వ్యక్తిత్వం మనకు కావాలి. రెండవది కృతనిశ్చయం కావాలి, అంకిత భావం కావాలి, డెడికేషన్ కావాలి. అందుకే బాబాసాహెబ్ అంటాడు, నేను ఎట్లాంటి వాడిని? నేను నది ప్రవాహానికి కరిగిపోయే రాయలాంటి వాడిని కాదు. ఐఎమ్ నాట్ దట్ పర్సన్, ఐఎమ్ నాట్ లైక్ దట్ రాక్ విచ్ మెల్ట్స్ అవే ఇన్ ద కోర్స్ ఆఫ్ ద రివర్ బట్ టర్న్స్ ద కోర్స్ ఆఫ్ ద రివర్ అంటాడు. నది ప్రవాహంలో కరిగిపోయే రాయిని కాదు, నది ప్రవాహాన్నే మళ్లించే రాయలేటి వాడిని. అంత గట్టిగా నిలబడతానంటాడు ఆయన. ఈ నా ప్రజల యొక్క నేను అనుకున్న హక్కుల్ని సాధించకపోతే, ఈవెన్ ఇఫ్ యూ హ్యాండ్ మీ టు ద నియరెస్ట్ ల్యాంప్ పోస్ట్, ఐ వుడ్ నాట్ బడ్జ్ ఎన్ ఇంచ్ ఫ్రమ్ మై డిటర్మినేషన్ టు విన్ రైట్స్ ఫర్ మై పీపుల్ అంటాడు. నన్ను మీరు దగ్గరలో ఉరితీసినా నేను నా ప్రజల యొక్క హక్కులు సాధించే దానిలో వెనకంచి వేయను. ఆ కృతనిశ్చయం మనలో ఉందా? ఇంకో మాట అంటాడు, నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే హక్కులు సాధిస్తా అనుకున్నానో అది సాధించలేకపోతే ఐ విల్ పుట్ ఎన్ ఎండ్ టు మై లైఫ్ విత్ ఎ పిస్టల్ షాట్ అంటాడు. నేను అసలు తుపాకీతో కాల్చి చచ్చిపోతానంటాడు. అంత ధైర్యంగా బాబాసాహెబ్ పనిచేశాడు, అంత కృతనిశ్చయంతో పనిచేశాడు, అంత అంకిత భావంతో పనిచేశాడు. చాలా అవకాశం వచ్చాయి బాబాసాహెబ్ అంబేద్కర్కి, కానీ ఏ అవకాశం తీసుకోలే ఆయన. కేవలం సమాజంలో ఫుల్ టైమర్, సామాజిక సేవ చేయడం కోసం అంకిత భావం గల కార్యకర్తగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మిగిలారు. అట్లాంటి మాదిరి మనం తీసుకోగలం? అలాంటి మాదిరి మనం తీసుకోలేకపోతే, ఆ మాదిరితో మనం అక్షరం పనిచేయకపోతే బాబాసాహెబ్ని గురించి మాట్లాడే ఉపయోగం లేదు మిత్రులారా. నా మాటలు కఠినంగా ఉండవచ్చు మీకు, బట్ పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా విషయాలు చెప్తారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో 1944లో సెప్టెంబర్ నెలలో యాక్చువల్గా ఆయన టూర్ చేశారు. ఈ ఊర్ల మీదగా వెళ్ళారు బాబాసాహెబ్ అంబేద్కర్. మెడ్రాస్ నుంచి నెల్లూరులో, విజయవాడలో, రాజమండ్రిలో, అనకాపల్లిలో, విశాఖపట్నంలో, కాకినాడ, పాలకొల్లు, రామచంద్రపురం, గుడివాడ ఈ ప్రాంతాలను తిరిగారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో 1944లోనే ఆయన పర్యటిస్తున్నప్పుడే ఒక రాజ్యాంగం రాసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. వెరీ ఫస్ట్ అటరెన్స్ దట్ దర్ షుడ్ బి ఏ కాన్స్టిట్యూషన్. ఆయన అంటాడు, మనలో మన సమాజంలో ఉండే ఈ అంతరాలని, ఈ ప్రపంచాలని మనం మర్చిపోయి, ఇఫ్ యూ కెన్ డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషన్, సైన్ ఆన్ ఇట్ అండ్ అబైడ్ బై ఇట్, దానికి మనం కట్టుబడి ఉంటే ఈ దేశ పరిస్థితులు మనం మార్చవచ్చు అంటాడు యాక్చువల్గా. అది అంటూ ఏం చెప్తాడు, ఇట్ ఈస్ మై పీపుల్ హూ షల్ డిసైడ్ ద డెస్టినీ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. ఈ దేశ దశ దిశ నిర్ణయించే వాళ్ళు నా ప్రజలే అవుతారంటాడు ఆయన. మనం ఈ దేశ దశ దిశ నిర్ణయించే పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నామా? రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా విషయాలు యాక్చువల్గా ఆయన సాధించగలిగారు, కానీ ఒక్క విషయం చేశారు ఆయన. జస్టిస్ గారు ఉన్నారు, కానీ ఆయన ముందు చిన్న ఒక్క రాజ్యాంగ విషయాన్ని ప్రస్తావించడానికి ధైర్యం చేస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ మామూలుగా రాజ్యాంగాలంటే పరిపాలన ఎట్లా ఉండాలో వాటిని స్పష్టంగా నిర్దేశించే ఒక అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్స్ అవి, ఏ రంగం ఎట్లా పనిచేయాలి. కానీ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం గురించి ప్రపంచంలోనే రాజ్యాంగాల నిపుడు ఆయన ఒక మాట అంటారు యాక్చువల్గా. గ్రాండ్విల్ ఆస్టిన్ అంటారు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ సోషల్ రెవల్యూషన్ అంటారు ఆయన. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ఒక సామాజిక విప్లవానికి అది ఒక ముసాయిదా అంటారు ఆయన. ఏమిటా సామాజిక విప్లవం? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సామాజిక విప్లవం ఏంటి? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్
ఒక కొత్త వర్గాన్ని సృష్టించారు. అది ఆయన చేసే సామాజిక విప్లవం. కొత్త వర్గం. అప్పటి వరకు మనకి అప్పర్ క్లాసు, లోవర్ క్లాసు, మిడిల్ క్లాస్ తెలుసు కానీ, లేదా రకరకాల క్లాసులు తెలుసు కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఒక వర్గాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆయన తయారు చేశారు. బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలు. ఆయన అంటాడు, భారతదేశ సమాజం అర్థం చేసుకోవాలంటే యూ మస్ట్ అండర్స్టాండ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ పావర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్. పేదరికానికి వెనుకబడుతనానికి మధ్య ఉండే అంతరం తెలుసుకోకపోతే భారతదేశ సమాజం అర్థం కాదంటాడు. పేదరికం అనేది కేవలం ఆర్థిక రూపం. నా జేబులో డబ్బులు ఉంటే నేను పేదోడిని కాదు, డబ్బులు పోతే నేను యాక్చువల్గా పేదని. అది ఆర్థిక రూపం. రెండవది అది కేవలం తాత్కాలికమైంది. కానీ బ్యాక్వర్డ్నెస్, వెనుకబడతనం అనేది అది వ్యవస్థ ద్వారా వచ్చింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తాడు ఆయన. ఎట్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలా వెనుకబడ్డారు? రాజ్యాంగం ద్వారా చెప్తాడు. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. 3 యాక్చువల్గా గ్రూప్స్ ఆఫ్ కాస్ట్ చూపిస్తాడు. వాళ్ళు ఒకటి షెడ్యూల్డ్ ఆఫ్ కాస్ట్, కొన్ని కులాల పట్టిక, అంటరాంతనంతో అనుభవించి యాక్చువల్గా నష్టపోయిన వాళ్ళు. షెడ్యూల్ ఆఫ్ ట్రైబ్స్, కొన్ని యాక్చువల్గా ట్రైబ్స్ యొక్క పట్టిక. మూడవది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ ఎందుకన్నారు? దే ఆర్ బ్యాక్వర్డ్ బట్ దే ఆర్ అదర్ దాన్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఈ 3 కలిపి భారతదేశంలో మెజారిటీ అంటాడు యాక్చువల్గా. దిస్ ఈజ్ సోషలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ మెజారిటీ పీపుల్. భారతదేశ రాజ్యాంగంలోనే ఈ భారతదేశంలో మెజారిటీ పౌరులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారు. కాబట్టి వీళ్ళని యాక్చువల్గా సమానత్వంగా తీసుకొచ్చే అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో రిప్రజెంటేషన్స్ అని తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ సామాజిక విప్లవం ఈ రోజు వరకు కుర్రలు యాక్చువల్గా ఏదో చాలామంది రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే చదువుకున్న వాళ్ళు కూడా ఏదో కొన్ని స్కూళ్ళలో, కాలేజీల్లో సీట్లు, లేకపోతే కొన్ని ఉద్యోగాల్లో పోస్టులు అనుకున్నారు తప్ప దాని వెనుకున్న ఫిలాసఫీ ఆఫ్ యూనిటీ యాక్చువల్గా అర్థం చేసుకోలేకపోయాం మనం. అది యాక్చువల్గా కులాల వారీగా బాబాసాహెబ్ ఇవ్వాల, కులం ఆధారంగా ఇవ్వాల, కులాల కలిపిన ఒక పట్టిక ద్వారా ఇచ్చాను ఆయన. షెడ్యూల్ ఆఫ్ ట్రైబ్స్, షెడ్యూల్ ఆఫ్ కాస్ట్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఐకమత్యం కన్నా అంటాడు. అది సాధించలేక ఈ రోజు వరకు రాజ్యాంగాన్ని మనం యాక్చువల్గా గెలిపించుకోలేకపోయాం. అందుకే బాబాసాహెబ్ అంటారు, డెమోక్రసీ డజంట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. ప్రజాస్వామ్యం దానంతరదే పనిచేయదు. ఏ ప్రజలైతే ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో వాళ్లే దాన్ని పనిచేయించుకోవాలి, దాన్ని పనిచేసేలాగా యాక్చువల్గా వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఈరోజు రాజ్యాంగాన్ని ఎట్లా మనం నడపాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం. చదువుకున్నాం, అన్ని అవకాశాలు చూసుకుంటున్నాం, కానీ దీన్ని అర్థం చేసుకొని నడిపించే స్థితిలోకి మనం రాలేకపోతున్నాం. రాజ్యాధికారాలు అవసరమే, కానీ రాజ్యాధికారం మాస్టర్కి అని అది ట్రెజర్ కాదు. రాజ్యాధికారంతో ఏం చేయాలి? ఒక రాజ్యాధికారం నీకు వస్తే రాజ్యాధికారం ద్వారా సమాన అవకాశాలు, ఆర్థిక, సామాజిక, మీకు రాజకీయ అవకాశాలు అందరికీ కలిపే ఆ సమానత్వ ప్లాంట్ తీసుకొని రావాలి. అంతే తప్ప నీ కులవాడు కుర్చీ ఎక్కితేనో, నీ కులవాడు ప్రైమ్ మినిస్టర్ అయితేనో ఒరిగేది ఏమీ లేదు. రాజ్యాంగాన్ని యాక్చువల్ మనం అమలుపరుచుకునే పరిస్థితి చేసుకోగలగాలి మిత్రులారా. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకోలేరు యాక్చువల్ ఈ దేశంలో. ఎందుకంటే రాజ్యాంగం వల్ల లాభపడే వాళ్ళు ఈ దేశంలో ఈ అప్రెస్డ్ మెజారిటీ వీళ్ళకే కావాలి. కానీ మనకు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు రాజ్యాంగ వ్యతిరేక పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. రాజ్యాంగ పరిస్థితి ఆర్టికల్ 38, 39 జరిగితే రాజ్యాంగం అంటుంది ఏమని? ప్రభుత్వాల బాధ్యత దేశంలో సంపద కేవలం కొద్ది మంది దగ్గరే పోగుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది. దేశంలో సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ఎప్పుడన్నా మనం ప్రభుత్వాలని ఓట్లేస్తున్నాం, కానీ ఎప్పుడన్నా సంపద సరిగ్గా ఉందా, అందరికీ సమాన పంపిణీ చేసే పరిస్థితి ఉందా అడగలుగుతున్నామా? నిలదీయగలుగుతున్నామా? ఏదో ట్రాన్సాక్షనల్ పాలిటిక్స్. నీకు ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ ఒక దీనండి, అందరూ అన్ని చోట్ల అన్ని లెవెల్స్లో జరుగుతుంది ఇదే. నీకు ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, బాగానే ఉంది. కానీ ఈ దేశంలో సంపద ప్రైవేట్ పరం చేసి, ఈ దేశంలో ప్రజల సంపద ప్రైవేట్ పరం చేసి నీకు చిన్న చిన్న రాయితీలు ఇస్తే ఉపయోగం ఏంటి? రాజ్యాంగం లక్ష్యం ఫలిస్తుందా? ఈ దేశంలో సమసమాజం ఏర్పడుతుందా? మిత్రులారా, ఆ రకంగా మనం ఆలోచించకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని మనం యాక్చువల్ నిలబెట్టుకోలేని పరిస్థితి. యాక్చువల్గా మెజార్టీ గురించి ఒక మాట అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్, చాలా చాలా సజెషియస్గా మనం చాలా విషయాలు చెప్పారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్ట్ అని మనందరికీ తెలుసు,
ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్టే, అవునా? ఎవరు మెజారిటీ వస్తే వాళ్ళు యాక్చువల్ అధికారంలోకి వస్తారు. కానీ రాజ్యాంగం రాకముందే 1945లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్చర్స్ ఇస్తూ ఒక లెక్చర్ ఇచ్చారు ఆయన బాంబేలో. ఆ లెక్చర్ యొక్క టైటిల్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ కరెక్టేనా ప్రశ్న. యాక్చువల్గా కరెక్టేనా అందరూ ఉంటాము, బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ కరెక్ట్ కాదంటాడు 1945లో. 1945లో మెజారిటీ భారతదేశంలో అటు దేశంలో కరెక్ట్ కాదు అంటాడు. ఎందుకని? ఈ దేశంలో 2 రకాల మెజారిటీలు ఉన్నాయంటాడు. ఒకటి పొలిటికల్ మెజారిటీ, రాజకీయ మెజారిటీ. రెండవది కమ్యూనల్ మెజారిటీ, మతపరమైన మెజారిటీ. ఈ రెండింటిలో పోలిస్తే రాజకీయ మెజారిటీ అది సరే అయింది అంటాడు. ఎందుకని? 5 ఏళ్ళ తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు. కానీ మతపరమైన మెజారిటీ అది మారదంటాడు. అని ఎప్పుడైనా ఇఫ్ ఏ పొలిటికల్ మెజారిటీ జాయిన్స్ హ్యాండ్స్ విత్ ఎ కమ్యూనల్ మెజారిటీ, రాజకీయ మెజారిటీ మతతత్వ మెజారిటీతో కలిస్తే ఏమవుతుంది? ఆయన అన్నాడు ఇట్ విల్ లీడ్ టు ఏ ఫాసిస్ట్ స్టేట్ అన్నాడు. ఒక నియంతృత్వ ప్రభుత్వానికి దారితీస్తుంది అన్నాడు యాక్చువల్ బాబాసాహెబ్ అంబేద్కర్. అక్కడ ఆగల ఇన్ సచ్ ఎ స్టేట్, అటువంటి ప్రభుత్వంలో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ నేషన్స్ ఇంట్రెస్ట్, దేశ అవసరాలని చెప్తూ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ బి కర్బ్డ్ అంటాడు. ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాల రాస్తాడని చెప్తారు. యాక్చువల్గా ఈరోజు మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, ఏం బట్టలు వేసుకుంటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? ఇది ఒక సర్వేలెన్స్ స్టేట్ అయిపోయింది. నిఘా యాక్చువల్గా పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా మిత్రులారా, ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం సంపుష్టంగా ఉండే ప్రజాస్వామ్యం ఈరోజు ప్రజాస్వామ్య దాన్ని పోల్చారు ప్రపంచంలో రకరకాల దేశాల్లో. చూస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఫ్లాడ్ డెమోక్రసీ అన్నారు. ఇది సరిగ్గా పనిచేయట్లేదు డెమోక్రసీ అంటారు. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ అథారిటేరియన్ పాపులిజం అంటారు. మీకు బాగా పాపులర్ నాయకులు గెలుస్తున్నారు, కానీ వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళనుకుంటే చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మార్చకపోతే మిత్రులారా, ఏదైతే ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఏదైతే ఇప్పటి వరకు లాభపడ్డామో, రేపొద్దున ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరికి ఆ పరిస్థితులు మిగలవు, రాజ్యాంగ అవకాశాలు బ్రతకవు. ఏదైతే ఈరోజు మనం ఉన్నామో, మీరు ఇందులో చాలామంది చెప్పండి ఉద్యోగస్తున్నారు ఇక్కడ, మీకున్న ఉద్యోగాలు, మీకున్న స్థాయి మీ పిల్లలకి వస్తుందని మీకు గ్యారెంటీ ఉందా? ప్రశ్నించుకోండి మీరు. లేదు. బాబాసాహెబ్ మనకు యాక్చువల్గా ఆ హక్కులన్నింటినీ, సమాన హక్కుల్ని, అట్లాగే మానవ హక్కులు సాధించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు కడుతున్నాం, ఆయనకి యాక్చువల్గా పూలదండలు వేస్తున్నాం. రేపు పొద్దున మన పిల్లలు, మన మనవాళ్ళు అడుగుతారు, బాబాసాహెబ్ మనకు హక్కులు ఇచ్చాడు, మీరేం చేశారని. సో ఖచ్చితంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆయన త్యాగనికత గుర్తుపెట్టుకోవాలి, ఆయన కృతనిశ్చయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రజాస్వామ్య సమాజాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేసుకోవాలి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి. కులాలని ఆర్గనైజ్ చేయవద్దు దయచేసి. దేశంలో అణగారిన ప్రజలందరూ ఐక్యత ముఖ్యం. దానితోనే యాక్చువల్గా దేశంలో మానవీయ సమాజం ఏర్పాటు చేస్తామని, ఒక ప్రజాస్వామ్య సమాజం ఏర్పాటు చేయాలని, ఆ వైపు మనం నడవాలని, ఆ స్వాభిమానాన్ని మనం సాధించుకోవాలని ఈరోజు కనుమడలో ఇక్కడ విగ్రహాలు స్థాపించిన మనం మరోసారి కృతనిశ్చయంతో పునరుద్ధరితం అవుదాం. అవకాశానికి జై భీమ్.